వయసు చిన్నదే, ఆలోచన చాలా పెద్దది. ఆయన ఒక్కరే ఆశయం అందరికీ ఉపయోగపడేది. తీర ప్రాంతంలో పుట్టిన, అనేక దేశాల్లో తిరిగిన, కన్న భూమికి, సొంత నేలకు నమ్ముకున్న వాళ్లకు, నా అన్న వాళ్లకు, తీర ప్రాంత ప్రజలకు ఏదైనా చేయాలనే తపనే ఆయన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. లండన్లో ఉన్నప్పుడే క్రియేటివ్ మైండ్తో, డిఫరెంట్ ఐడియాలజీతో బిజినెస్ స్టార్ట్ చేశారు. కెప్టెన్ ఎలా ఉండాలి, టీంను ఎలా గైడ్ చేయాలి, సక్సెస్ ఎలా సాధించాలి అన్నది చిన్నప్పుడు ఆటల్లోనే నేర్చుకున్నారు. పెద్దయ్యాక టీమ్ స్పిరిట్తో కంపెనీలు పెట్టి సమాజ సేవలో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ప్రజాసేవ చేయడానికి కాకినాడ ఎంపీగా బరిలో దిగారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతానంటున్నారు కాకినాడ కెప్టెన్ చలమలశెట్టి సునీల్. కిర్లంపూడి కాపుతోటలో పూసిన వజ్రం చలమలశెట్టి సునీల్. ఆ వజ్రం ఇప్పుడు కాకినాడ లైట్ హౌస్లా, గోదావరి జిల్లాల యువకులకు దిక్సూచిలా, బిజినెస్ పీపుల్కు టార్చ్ బేరర్లా, ప్రపంచానికి గ్రీన్ ఎనర్జీ టైకూన్లా మెరుస్తోంది. బట్ ఇది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి. పుట్టిన గడ్డకు, నమ్ముకున్న జనానికి తన వంతు సేవ చేయాలి. అందుకే ఎన్నికల బరిలో దిగారు. కాకినాడ వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికే పరిమితం. అయితే ఎంపీగా చేస్తే ఢిల్లీలో తన పరిచయాలతో, పెద్ద పెద్ద వాళ్లతో మాట్లాడి సొంత నేలకు ఏదో చేయాలని సంకల్పించిన సునీల్ ముందు చూపు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. భిన్న ఆలోచనలు, విభిన్న మనస్తత్వాలు ఉన్న వారిని కలుపుకుని పోవడం చిన్నప్పుడే అలవాటైంది సునీల్కు. ఢిల్లీలో నాకున్న కనెక్షన్స్తో ఎంపీ, సెంట్రల్ గ్రాంట్సే కానీ, అలాగే జగన్ గారితో ఉన్న సంబంధాలతో, కొన్ని స్టేట్ ఫండింగ్తో, ఈ కాంబినేషన్లో 400 కోట్లతో 4 ఏళ్లలో తప్పకుండా ఇంకా అంతకన్నా ఎక్కువే ఖర్చు పెట్టే ఆలోచనలు ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఇదైతే ప్రాక్టికల్గా వెరీ మచ్ డోబుల్ అని. గోదావరి జిల్లాల్లో ఉన్న యువత కోసం ఏదైనా చేయాలని తప్పిస్తున్నారు. గోదావరి జిల్లాల యువతలో స్కిల్స్ పెంచి నిపుణులుగా తీర్చిదిద్ది ఉపాధి కల్పించేందుకు చలమలశెట్టి సునీల్ ప్రయత్నిస్తున్నారు. దీన్నొక యజ్ఞంలా తీసుకున్నారు. అందుకోసం అలుపెరగని యోధుడిలా శ్రమిస్తున్నారు. లండన్లోని పెప్పర్ పాటన్ అనే పబ్ సునీల్ లైఫ్ స్టైల్ను చేంజ్ చేసింది. తురుపు మొక్కల్లాంటి ఇండియా స్టూడెంట్స్ అంతా అక్కడ మీట్ అయి బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకునేందుకు ఈ పబ్ను సునీల్ అడ్డాగా మార్చారు. పబ్ అంటే తాగడానికే కాదు, వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ప్రమోట్ చేసుకోవడం కోసం, స్టార్టప్స్ గురించి డిస్కషన్స్ కోసం పబ్ను సెట్ చేసుకున్నారు. ఇదంతా 1990లో జరిగింది. 34 ఏళ్ల కిందటే అంత క్రియేటివ్గా ఆలోచించారు కాబట్టే సునీల్ బిజినెస్ టైకూన్ అయ్యారు. తనలాగే ఎంతో మంది గోదావరి జిల్లాల విద్యార్థులను తయారు చేయాలనుకున్నారు. వాళ్లను క్వాలిటీ పీపుల్గా డిజైన్ చేయాలని సంకల్పించారు. ఆయన ఎదగటం మొదలయ్యాక హాస్పిటల్, టెలికాం డిపార్ట్మెంట్లలో ఎక్కువగా గోదావరులకు అవకాశాలిచ్చారు. మేం గోదావరులమండి అనే బంధాన్ని రోజు రోజుకు బలపరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బంధం మరింత దృఢపరుచుకునే దిశగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. యూకేలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునను కలిశాక ఆయన ఐడియాలు మరింత ఇంప్రూవ్మెంట్ అయ్యాయి. అలా లండన్కు వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వెంకయ్య నాయుడు సునీల్లో ఉన్న స్పార్క్ చూసి ఆంధ్రాలో డెవలప్ చేయాలన్నారు. సొంత నేలకు ఏదైనా చేయాలన్న సంకల్పంతో పుట్టిన గడ్డపైకి వచ్చి రాగానే కష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని మూతపడకుండా ఆపారు. కోట్ల రూపాయలు వెచ్చించి కార్మికులు రోడ్డున పడకుండా ఆదుకున్నారు. సొంత గడ్డపై మమకారం చాటుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన స్టైల్ పాజిటివ్ యాంగిల్, ఎనీ మ్యాటర్ నో ప్రాబ్లం అనే టైప్. రాజకీయాల్లో కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ కూడా అనుకోకుండా జరిగిందంటారు సునీల్. చిరంజీవి పిలుపుతో ప్రజారాజ్యంలో చేరి ఓడిపోయిన 5 లక్షల ఓట్లు దక్కించుకున్నారు. పల్లం రాజుతో పోటీపడి స్వల్ప మెజారిటీతో ఓడిన కాకినాడ మాత్రం ఎప్పుడూ తనదేనంటూ ఉంటారు. రెండోసారి వైసీపీ తరపున బరిలో దిగారు. అప్పుడు కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో పోటీ పడ్డారు. అయినా 2వ స్థానంతో సరిపెట్టుకున్నారు. 3వ సారి సైకిల్ ఎక్కారు. అదే స్పీడ్ చూపించారు.
థర్డ్ టైం కూడా గెలుపు ఆయనకు అందని ద్రాక్ష అయ్యింది. అయినా చలమలశెట్టిలో నీరసం కనిపించలేదు. డబల్ ట్రిపుల్ జోష్ కనిపిస్తోంది. ఏంటి సార్ అంటే, ఓడిపోయినంత మాత్రాన తన ఊరికి సేవ చేయకూడదా, గెలిస్తేనే సేవ చేయాలా అంటారు. అందుకే గెలుపోటములను ఆయన అస్సలు పట్టించుకోరు. ప్రత్యర్థులు కూడా ఆయన బంధువులే, కాకపోతే పార్టీలు వేరంతే. ఇప్పుడు మళ్ళీ జగన్తో కలిశారు. ఈసారి మాత్రం సొంత మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ మేనిఫెస్టో ఉండనే ఉంది. దీనికి అదనంగా సునీల్ ఎక్స్ట్రా మేనిఫెస్టో అన్నమాట. ముఖ్యంగా ఒక లక్ష్యం లేకుండా ఉన్న యూత్ను సరైన దారిలో పెట్టి వారికో గమ్యం చూపించి గమనం దిశగా పయనించేలా చేయాలన్నదే సునీల్ సంకల్పం. అందుకోసం కరోనా టైంలో కూడా ఎంతో మందికి సాయం అందించారు. చలమలశెట్టి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో కాకినాడ జేఎన్టీయూలో ఉద్యోగ మేళా పెట్టి వేల మందికి ఉపాధి కల్పించారు. ఇప్పుడు స్కిల్స్ నేర్పించి వారిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు సొంత మేనిఫెస్టోను రూపొందించారు. గోల్ అయితే సూపర్ సార్. మరి ఓడిపోతే ఎలా అంటే, నో ప్రాబ్లం, ఓడినా గెలిచినా ఇది మాత్రం చేసి తీరుతానంటున్నారు. దట్ ఈజ్ డైనమిక్ సునీల్ కమిట్మెంట్. గెలిస్తే చేస్తాం అని చెప్పేవాళ్ళు ఎక్కువ, కానీ ఓడినా కూడా గోల్ ఎక్కడా ఆగదని చెబుతున్నారంటే ఆయనకు సొంతూరిపైన, గోదావరి జిల్లాల యువతపైన ఉన్న మక్కువ అలాంటిది. నాన్న డాక్టర్, అమ్మ అప్పట్లోనే మచిలీపట్నం మున్సిపల్ చైర్పర్సన్. ఆర్థికంగా నో ప్రాబ్లం, కానీ లండన్కు వెళ్ళినప్పుడు ఆయన చదువుకున్న క్లాసులో మాత్రం సునీలే పేద విద్యార్థి. అక్కడ నుంచి మొదలైన ప్రయాణం ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు ఏపీ గ్రీన్ కో ప్రాజెక్టులతో వేల కోట్ల పెట్టుబడులు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించే బృహత్తర కార్యక్రమం చేపట్టారు. గ్రీన్ ఎనర్జీ పేరుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఇదంతా ఆయన బిజినెస్ బ్రెయిన్ నుంచి వచ్చిన ఐడియాలజీ. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏపీని సింగపూర్, హాంకాంగ్లా చేయడం పెద్ద మ్యాటర్ కాదంటారు సునీల్. మొక్కవోని దీక్ష, దృఢమైన సంకల్పం, జగన్ లాంటి సీఎం ఉంటే అది సాధ్యమేనంటారు యంగ్ అండ్ డైనమిక్ కాకినాడ కెప్టెన్ చలమలశెట్టి సునీల్. ఆలోచన చేస్తాడు, ఆచరణలో పెడతాడు.